ఇండియాలో బిజీగా ఉండే రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ చెయ్యి అడ్డం పెట్టగానే చాలు మనలో చాలామందికి గుండె కొంచెం జారుతుంది కదా. ఆ టైంలో మనసులో బోలెడన్ని ప్రశ్నలు, అసలేం జరుగుతుంది, ఏమడుగుతారు అని. సరే, ఈరోజు మనం ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక ట్రాఫిక్ స్టాప్ అప్పుడు మన హక్కులేంటో క్లియర్గా చూద్దాం. అయితే అన్ని ప్రశ్నల్లోకెల్లా అందర్నీ ఎక్కువగా టెన్షన్ పెట్టే ప్రశ్న ఒకటుంది. ట్రాఫిక్ పోలీసులు మనల్ని ఆపినప్పుడు వాళ్లు మన బండి కీస్ తీసేసుకోవచ్చా? అసలు ఆ అధికారం వాళ్లకుందా? ఇదే ఇవాల్టి మన టాపిక్. దీని గురించే మనం డీటెయిల్డ్గా మాట్లాడబోతున్నాం. సరే, ముందుగా మనం ఒక బేసిక్ పాయింట్ అర్థం చేసుకోవాలి. చట్టప్రకారం ట్రాఫిక్ పోలీసులకి రోడ్డు మీద వెళ్తున్న ఏ వెహికల్నైనా ఆపి చెక్ చేసే అధికారం ఉంటుంది. ఇది వాళ్ల డ్యూటీలో ఒక భాగమన్నమాట. మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 అందులో సెక్షన్ 132 ఏం చెప్తోందంటే, యూనిఫామ్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఆగమని సిగ్నల్ ఇస్తే మనం ఖచ్చితంగా బండి ఆపాలి. ఇది మన లీగల్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. చాలా క్లియర్ రూల్ ఇది. అసలు పోలీసులు మనల్ని ఎందుకు ఆపుతారో ఊరికే ఆపరు కదా. దానికి కొన్ని చట్టబద్ధమైన కారణాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెక్షన్ 129 ప్రకారం హెల్మెట్ పెట్టుకోకపోవడం ఒక అఫెన్స్. అలాగే సిగ్నల్ జంప్ చేసినా లేదా వేరే ఏదైనా సేఫ్టీ రూల్ బ్రేక్ చేసినా వాళ్ళు ఖచ్చితంగా ఆపుతారు. సో, ఆగమన్నప్పుడు ఆగడమనేది మన బాధ్యత. ఒక రకంగా మనం చట్టాన్ని గౌరవించినట్టు. ఇక్కడి వరకు అంతా క్లియరే. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. బండి ఆపాక ఏం జరుగుతుంది? ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, బండి ఆపే అధికారం వాళ్లకుంది, ఒప్పుకుందాం. కానీ ఆ తర్వాత వాళ్ల పవర్స్ ఎంతవరకు ఉంటాయి? ముఖ్యంగా మన బైక్ కీస్ విషయంలో చట్టం ఏం చెబుతోంది అది చూద్దాం. ఇప్పుడు చూడండి, మోటార్ వెహికల్స్ యాక్ట్లో ఎక్కడా కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ నేరుగా బండి కీస్ లాగేసుకోవచ్చు అని క్లియర్గా రాయలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్ని స్పెషల్ కేసుల్లో పోలీసులకి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి. ఉదాహరణకు సెక్షన్ 206, 207 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ లాంటి డాక్యుమెంట్స్ చూపించలేకపోయినా లేదా తాగి నడపడం లాంటి సీరియస్ తప్పులు చేసినా వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు. అవసరమైతే బండిని డీటెయిన్ కూడా చేయొచ్చు. కానీ ఇక్కడొక చిన్న పాయింట్ ఉంది, బాగా గమనించాలి. వెహికల్ని చట్టప్రకారం డీటెయిన్ చేయడం వేరు, బలవంతంగా కీస్ లాక్కోవడం వేరు. డీటెయిన్ చేయడానికి ఒక లీగల్ ప్రాసెస్ ఉంటుంది. అంతమాత్రాన కీస్ లాగేసుకోవడానికి ఆటోమేటిక్గా పర్మిషన్ వచ్చేసినట్టు కాదు. సరే, ఈ లీగల్ విషయాలన్నీ ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతాయో అర్థం చేసుకోవడానికి ఓ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ వింటే మనకు చాలా విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఒక రైతు తన పొలంలో పండిన కూరగాయలు అమ్ముకోవడానికి బైక్ మీద టౌన్కు వెళ్తున్నాడు. ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు, లైసెన్స్, ఆర్సీ అన్నీ పక్కాగా ఉన్నాయి. అయినా సరే ఒక కానిస్టేబుల్ ఆయన్ని ఆపి అనవసరంగా ఏదో ఫైన్ కట్టాలంటూ బైక్ కీస్ తీసేసుకున్నాడు. ఆ టైంలో ఆ రైతు కంగారుపడలేదు, కోప్పడలేదు. చాలా ప్రశాంతంగా, మర్యాదగా ఒక్కటే ప్రశ్న అడిగాడు. సార్, నేను ఏ రూల్ బ్రేక్ చేశాను? ఒకవేళ చేసినా కూడా నా బైక్ కీస్ తీసుకునే అధికారం మీకు ఏ సెక్షన్ ఇచ్చింది అని. రైతు అంత సూటిగా అడిగేసరికి ఆ కానిస్టేబుల్ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నిజానికి అలాంటి పవర్ చట్టంలో ఎక్కడా క్లియర్గా లేదు. దీన్ని బట్టి ఆ రైతుకి విషయం మీద ఎంత అవగాహనుందో మనకర్థమవుతుంది. ఈ విషయం అక్కడే ఉన్న ఒక సీనియర్ ఆఫీసర్ దృష్టికి వెళ్ళింది. ఆయన వచ్చి అంతా చూసి, ఎలాంటి రూల్ వైలేషన్ లేనప్పుడు, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు కీస్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని ఆ కానిస్టేబుల్కి చెప్పి రైతుకి తన కీస్ తిరిగి ఇప్పించేశారు. చూసారా, ఈ కథ మనకు మన రైట్స్ గురించి చెప్పడమే కాదు, మన రెస్పాన్సిబిలిటీని కూడా గుర్తుచేస్తోంది. అయితే ఇందాకనుకున్నట్టు కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకోవడం ముఖ్యం. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసుల్లో, అంటే పబ్లిక్ సేఫ్టీ కోసం టెంపరరీగా కీస్ తీసుకోవచ్చు. ఉదాహరణకి డ్రైవర్ బాగా తాగి ఉన్నాడనుకోండి, లేదా బండిని డేంజరస్గా రోడ్డు మధ్యలో వదిలేసి వెళ్తున్నాడనుకోండి, అప్పుడు ఆ బండిని పక్కకు తీయడానికి కీస్ అవసరం కావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది పనిష్మెంట్ కాదు, కేవలం ఒక సేఫ్టీ మెజర్ మాత్రమే. అంతేకాదు, మన దేశంలో చాలా హైకోర్ట్స్ కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు క్లియర్గా చెప్పాయి. ఏ ఆఫీసర్ అయినా సరే వాళ్ల డ్యూటీని చట్టం చెప్పిన లిమిట్స్లోనే చెయ్యాలి. చట్టంలో లేని పవర్స్ని వాడకూడదు. సో, ఒకవేళ ఎప్పుడైనా మనకి ఇలాంటి సిట్యువేషన్ ఎదురైతే
మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? కరెక్ట్ అప్రోచ్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కూల్గా ఉండండి. పోలీసులతో ఆర్గ్యుమెంట్స్ వద్దు. వాళ్ళు డాక్యుమెంట్స్ అడిగితే చూపించండి. ఒకవేళ కీస్ అడిగితే ఇందాక ఆ రైతు అడిగినట్టే, సార్ ఏ చట్టం ప్రకారం కీస్ తీసుకుంటున్నారు అని మర్యాదగా అడగండి. అంతే. అయితే ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? చూడండి, నాలెడ్జ్ అనేది ఒక పవర్ లాంటిది. మన హక్కులు మనకు తెలిసినప్పుడు మనలో ఒక ధైర్యం వస్తుంది. చట్టాన్ని గౌరవించండి. అదే సమయంలో మన హక్కులేంటో తెలుసుకుని ప్రశాంతంగా ఉండండి. భయపడాల్సిన పనే లేదు.